కేదార్నాథ్ పర్వతాలు చల్లగాలిని వదిలి సికింద్రాబాద్లోని పవిత్ర ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించుకునేందుకు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. మొత్తానికి అఘోరీ నాగసాధువు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్కి కేదార్నాథ్ నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఈ ప్రయాణం అందరికీ కొత్తగా అనిపిస్తుంది కదూ. ఎందుకంటే ఈసారి ఈ ప్రయాణం సాధారణ భక్తుడిగా ద్వారా జరగడం లేదు. ఒక అఘోరీ సాధువు తన విశ్వాసంతో భక్తితో వచ్చేస్తున్నాడట. ఇక అతని పేరే శ్రీనివాస్, కానీ ప్రజలు అతన్ని అఘోరీ నాగసాధు అని పిలుస్తారు. అఘోరీ సాధువుల విశేషం, అఘోరీ సాధువులు సాధారణంగా భూలోకానికి అతీతమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. వారి జీవితం భయపెట్టే విధంగా విభిన్నంగా ఉంటుంది. యోగ సాధనలలో ప్రావీణ్యం కలిగిన అఘోరీలు శివుడిని అత్యంత భక్తిగా పూజిస్తారు. వారు సంసార సంబంధాలను, దైనందిన జీవితాన్ని వదిలి దేహ వాసనలను పట్టించుకోకుండా మృత్యువును స్వీకరించే ధైర్యం కలవారుగా ఉంటారు. కేదార్నాథ్ వంటి పవిత్ర క్షేత్రాల్లో తపస్సు చేస్తూ శివుడికి పూర్తిగా అంకితమవుతారు. శ్రీనివాస్ తన మార్గం, శ్రీనివాస్ జన్మాంతర సామాన్య వ్యక్తి, కానీ అతని ఆధ్యాత్మిక ప్రయాణం అసాధారణం. చిన్నప్పటి నుండి భగవంతుని వైపు ఆసక్తి కలిగిన అతను జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొని ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాడు. అతని తపస్సు సాధనతో కేదార్నాథ్ పర్వతాలను వద్ద శివుడిని చేరాడు. అక్కడ అతను అఘోర సాధనను స్వీకరించాడు. జ్ఞానానికి, లోక కళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడట. ముత్యాలమ్మ ఆలయం పిలుపు అతని తపస్సు ముగిసిన వెంటనే శ్రీనివాస్కు ఒక దివ్య సందేశం అందిందట. సికింద్రాబాదులోని ముత్యాలమ్మ ఆలయం తన భక్తులకు ఆశ్రమైన అమ్మవారి ఆలయం క్షోభను ఎదుర్కొంటుంది. కొందరు దుర్మార్గులు కలిసి ఒక దుర్మార్గుడు ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో భక్తుల గుండెలు ద్రవించాయి. అమ్మవారి భక్తులను రక్షించడానికి, ఆ దుష్టుణ్ణి శిక్షించడానికి శ్రీనివాస్ తన అఘోరీ శక్తితో బయలుదేరాడట. ఇక కేదార్నాథ్ పర్వతాల నుండి సికింద్రాబాద్ వరకు శ్రీనివాస్ ఇదొక మహాయాత్రగా భావిస్తున్నాడట. అతని ఆధ్యాత్మిక శక్తులు పతాక స్థాయికి చేరుతున్నాయట. అతని భుజం మీద హడావిడి, ఎలాంటి దుస్తూరు లేకుండా చేతిలో త్రిశూలం, శివుని శక్తిని ప్రతిబింబించే జపమాల. అతని రూపం చూస్తే భయాన్ని కలిగిస్తుంది, కానీ లోపల అతను అహంకారరహితుడిగా ఉంటాడు. ముత్యాలమ్మ ఆలయానికి చేరుకోవడం, సికింద్రాబాద్లోని ప్రవేశించిన శ్రీనివాస్ అక్కడి పూజారుల చేత ఆత్మీయ స్వాగతం పొందాడు. అయితే గతంలో కూడా ఇలాగే ఉండే, అయితే ఇప్పుడు కూడా అదే విధంగా పొందబోతున్నాడని చెప్పేసి అంటున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు అతని పాదాలు తాకబోతున్నాయట. భక్తుల గుండెల్లో భయం, భక్తి, శాంతి కలిసిపోతున్నాయట. అఘోరీ సాధువు వస్తున్నాడనే వార్త ఆలయ ప్రాంగణంలో చాలా వేగంగా వ్యాప్తి చెందింది. అమ్మవారి విగ్రహ ధ్వంసం చేసిన దుష్టులకు, ఆ దుర్మార్గుడికి శ్రీనివాస్ ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే అతనికి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుష్టుడు ఎక్కడ దాగి ఉన్నారో అతని ఆవేశం కూడా మండిందట. కానీ తల్లి ముత్యాలమ్మ పాదాల వద్ద కూలబడగానే అంటే ఆ ఆవేశం చల్లబడుతుందట. తల్లి ముందు ప్రణమిల్లి, అమ్మ, నీ భక్తుల రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను. నిన్ను నష్టపరిచిన వారిని శిక్షించడానికి, నీకు పరమ భక్తుడిని బలి ఇచ్చేందుకు నేను సిద్ధం చేస్తున్నాను. దుష్టుడికి శిక్ష, భక్తులకు దీక్ష. దుష్టుల శిక్ష ప్రారంభించడానికి శ్రీనివాస్ తన అఘోరీ శక్తిని ఉపయోగించబోతున్నాడట. అతని తపస్సుతో పొందిన శక్తి ద్వారా ఆయన భయంకరమైన రూపంలో వారికి ప్రతీకారాన్ని అందించబోతున్నాడట. ప్రతి శబ్దం, ప్రతి దృశ్యం భక్తుల గుండెల్లో మరచిపోలేని భావాన్ని కలిగిస్తుంది. అఘోరీ సాధుగా ఆయన తల్లి కోసం చేసిన ఈ త్యాగం అందరికీ ఆదర్శంగా నిలవించబోతుందట, అంటే నిలుస్తుందని చెప్తున్నారు. సంపూర్ణత, ముత్యాలమ్మ ఆశీర్వాదం. తల్లికి శ్రీనివాస్ తన బలిని అర్పించాక ముత్యాలమ్మ ఆయనపై కరుణ చూపించి ఆశీర్వదించబోతుందట. శివుడి భక్తుడా, నీ తపస్సు నిష్మలంగా అంటే నిష్కలమంగా ఉంది. నీవు చేసిన త్యాగం భగవంతుని ముందు గొప్పతనం, నీకు శుభం కలిగిస్తుంది అని అంటూ తల్లికి అతను వరం కూడా ఇవ్వబోతున్నట్టు ఆయన సందేశం ఇస్తున్నాడు. ఈ సంఘటన భక్తులకు ఒక మహా సందేశాన్ని ఇవ్వబోతుందట. దైవానుయోగం, అహంకారాన్ని వదిలి సేవ చేయడం, దుష్టులను శిక్షించడానికి ధైర్యం చూపించడం.
ఇది ఒక మహా సందేశం అని చెప్తున్నారు. మొత్తానికి కేదార్నాథ్ నుంచి అఘోరీ నాగసాధు వలియా శ్రీనివాస్ ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్కి విచ్చేస్తున్నాడట. త్వరలో ఆయన అక్కడ ఆ దుష్టుణ్ణి కూడా బలి ఇచ్చి నిజంగా ఇప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.